అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. ట్రంప్ టారిఫ్లను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని తేల్చెప్పింది. ఇప్పటి వరకు వివిధ దేశాల నుంచి వసూలు చేసిన సుంకాలను ట్రంప్ చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, శ్రీనివాస్, అమెరికా సంబంధించినటువంటి ఏదైతే ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ఈ యొక్క టారిఫ్లు ఉందో దానికి సంబంధించి కొంత స్పష్టమైనటువంటి తీర్పు వచ్చిందని చెప్పొచ్చు. అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్ టారిఫ్ల పైన నిజంగానే సంచలన తీర్పు ఇచ్చింది. 2026 ఫిబ్రవరి అంటే ఈ రోజుల్లో అమెరికా సుప్రీంకోర్టు డొనాల్డ్ ట్రంప్ విధించినటువంటి భారీ దిగుమతి సుంకాలు ఏవైతున్నాయో అవి చట్టబద్ధం కాదని తీర్పిచ్చింది. 6-3 మెజార్టీతో కోర్టు నిర్ణయం తీసుకుంది. అయితే అధ్యక్షుడికి స్వతంత్రంగా ప్రపంచ దేశాలపైన భారీ సుంకాలు విధించే అధికారం లేదని స్పష్టం చేసింది. అయితే ట్రంప్ 2025లో 1977 అత్యవసర ఆర్థిక చట్టం IWPA ఆ చట్టాన్ని ఉపయోగించి ప్రపంచ దేశాలపైన టారిఫ్లు విధించారు. అయితే సుప్రీంకోర్టు ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పులో చాలా స్పష్టంగా సుంకాలు విధించే అధికారం అమెరికా కాంగ్రెస్ ది, అధ్యక్షుడిది కాదు. అత్యవసర ఆర్థిక చట్టం ద్వారా టారిఫ్లు పెట్టడం చట్ట ఉద్దేశానికి విరుద్ధం. ఎమర్జెన్సీ పవర్స్ అన్నది అది వాణిజ్య విధానాలకు ఉపయోగించలేరు. అధ్యక్షుడు తన అధికారాన్ని మించిపోయారని కోర్టు వ్యాఖ్యానించింది. అయితే ఇప్పటి వరకు వసూలు చేసినటువంటి సుంకాల పరిస్థితి ఏంటి అన్న దాని మీద ఒక స్పష్టత రాలేదు. ఈ టారిఫ్ల ద్వారా అమెరికా ప్రభుత్వం 175 బిలియన్ డాలర్లు అంటే దాదాపు 14 లక్షల కోట్ల డాలర్ల వరకు కూడా వసూలు చేసింది. ఇప్పుడు కంపెనీలు రీఫండ్లు కోరే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున చెల్లింపులు జరిగే అవకాశం ఉందని కూడా ఆర్థిక విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. అయితే ఏ టారిఫ్లు రద్దవుతాయి అనేది కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రపంచ దేశాలపైన ఏదైతే స్వీపింగ్ లేదా భారీ గ్లోబల్ టారిఫ్లు ఉన్నాయో అవి రద్దయ్యే అవకాశం ఉంది. అత్యవసర అధికారాలను ఉపయోగించి ఆ పేరుతో అత్యవసర అధికారాల పేరుతో విధించినటువంటి సుంకాలు మాత్రమే రద్దయ్యే అవకాశం ఉంది. కాకపోతే స్టీల్, ఆటోమొబైల్ వంటి కొన్ని టారిఫ్లు ఏవైతున్నాయో ఇతర చట్టాల కింద ఉన్నవి అవి కొనసాగే అవకాశం ఉంది అన్నది ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. అయితే ఈ తీర్పు గ్లోబల్ ట్రేడ్ కి ఒక పెద్ద ఉపశమనం అనేది చెప్పొచ్చు. అంతర్జాతీయ వాణిజ్య యుద్ధాలకైతే తాత్కాలికంగా బ్రేక్ పడుతుంది. మార్కెట్లలో అనిశ్చితి తగ్గే అవకాశం ఉంది. అమెరికా చైనా వాణిజ్య ఒప్పందాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. దిగుమతి ధరలు కొంత తగ్గే అవకాశం ఉంది. అయితే శ్రీనివాస్, దీనికి సంబంధించి ట్రంప్ కొత్త ప్లాన్ మరి ట్రంప్ మరో చట్టం ఏదైతే సెక్షన్ 232 లేదా 301 కింద మళ్ళీ టారిఫ్లు పెట్టే మార్గాలను పరిశీలిస్తున్నట్టుగా చెప్తున్నారు. అంటే టారిఫ్ విధానం పూర్తిగా ముగిసిందని చెప్పలేము. కాకపోతే ఈ తీర్పు మాత్రం ఒక చారిత్రకం చెప్పొచ్చు. ఎందుకంటే అమెరికా అధ్యక్షునికి ఉన్నటువంటి అధికారాలపైన స్పష్టమైనటువంటి పరిమితిని సుప్రీంకోర్టు పెట్టింది. కాంగ్రెస్ పాత్రను బలపరిచింది. భవిష్యత్తులో ఎవరైనా సరే అమెరికా ప్రెసిడెంట్స్ ఈ ఎమర్జెన్సీ చట్టాలను దుర్వినియోగం చేయకుండా ఈ తీర్పు ద్వారా నియంత్రణ ఏర్పడిందని చెప్పొచ్చు. సో సుప్రీంకోర్టు తీర్పు అయితే అమల్లోకి వచ్చింది. కంపెనీలు మాత్రం రీఫండ్ కేసులకు సిద్ధమవుతున్నాయని మనకు తెలుస్తుంది. సో అమెరికా ప్రభుత్వం తదుపరి లీగల్ ఆప్షన్లు కూడా పరిశీలిస్తుంది. గ్లోబల్ మార్కెట్లు అయితే ఈ తీర్పు మీద కొంత సానుకూలంగానే స్పందిస్తున్నాయి. శ్రీనివాస్. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.